నాని నువ్వు మంచి ఫ్రెండ్స్. ఓకే. మీకు కలిసి యాక్ట్ చేయాల? లేదండి. ఎలా ఫ్రెండ్స్ మీరు? ఇలాగేనండి. ఒక 2008లో ఆ సంవత్సరం 16 చిన్న సినిమాలు రిలీజ్ అయినాయండి. 16 హిట్. సో దానికోసం ఒక చిన్న సినిమా, అంటే హిట్ అయిన సినిమాలు, చిన్న సినిమా, లో బడ్జెట్ ఫిల్మ్స్, ఆ క్రూన్ అందరూ ఒక అసెంబ్లీ చేసి ఈటీవీలోనే ఒక షో జరుగుతుంది, ఇక్కడ జరిగిందండి, సారథి స్టూడియో, సేమ్ స్టూడియోలోనే. సో అందరు దాంట్లో నేను, శర్వానంద్, గమ్యాన్ వచ్చామండి. నాని అష్టాచమ్మకు వచ్చాడు, ఇలాగండి నిఖిల్. సో మీ అందరు ఇక్కడికి వచ్చి ఇలా కూర్చున్నప్పుడు ఊరికే మాట్లాడుకుంటూ అందరు ఎక్కడ కూర్చుంటున్నాం, ఎక్కడికి దీని తర్వాత ఏంటి అనుకుంటే, రండి సరదాగా డిన్నర్కి వెళ్దాం, ఎక్కడికి వెళ్ళి కూర్చుందాం. సో అలా వెళ్ళిందండి. అండ్ అక్కడికి వెళ్ళి మేము అనుకోలేదు, యాదృచ్ఛికంగా పరిచయం అండి. ఆ పరిచయాన్ని తీసుకెళ్ళి కూర్చున్నాం. ఇంకా అంటే మీ ఇప్పటికీ నాని నేను సినిమాల గురించి మాట్లాడుకోండి, అంటే మేము మోర్ ఆఫ్ పర్సనల్ స్టఫ్ గానీ ఈ మాట్లాడుకుంటాం. తన సినిమాలు ఏంటో నాకు తెలియదు, నా సినిమాలు ఏంటో తనకు పట్టించుకోడు. అలా పరిచయం అయిందండి. శర్వానంద్, నేను అందరు కూర్చుని వెళ్ళాం. దాదాపు 16 మంది ఆర్టిస్టులు, హీరోలు ఉన్నారండి. అది ఇంకా అక్కడి నుంచి బాగా క్లోజ్ అయ్యామండి. ఇంకా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ డే, థర్డ్ డే డైలీ కలుసుకుంటా ఉంటాం. నాని నువ్వు కలిసి ఏమైనా కుంటి పనులు చేశారా సరదా ఎక్కడైనా? చేసామండి. ఒక్కసారి మీ అందరూ కలిసి క్రాబీ వెళ్ళామండి. నేను, నాని, శశాంక్, బ్యాంకాక్ దగ్గర క్రాబీ న్యూఎస్కి వెళ్ళామండి. తరుణ్, నేను, శర్వా వాళ్ళందరూ. నాని చేయలేదు కదండి, ఆడు ఊరికే ఒక కొంటి పనికి దారి చూపెట్టాడు. అక్కడ ఒక ఐలాండ్ లో అండి మొత్తం పార్టీ జరుగుతుంది. అక్కడ ఏంటంటే ఫుల్ పెద్ద రోప్ కట్టేశారండి. రోప్కి కిరోసిన్ పోసేసి అంటించేసి తిప్పుతున్నారు. సో దాంట్లో నుంచి మనం జంప్ అవ్వాలి మధ్య నుంచి. నాని వెళ్ళి ఊరికే ఉండి ఒక 2 సార్లు చేసి వచ్చేసాడు. శర్వా నువ్వు వెళ్ళరా అన్నాడు. వీడు 3 సార్లు బాగానే జంప్ చేసి 4గోసారి ఆగిపోయాడు, మొత్తం కాలు కాలిపోయింది. సో అక్కడి నుంచి న్యూ ఇయర్ రోజుని నేను, నాని, శర్వాన్ని మోసుకుని హాస్పిటల్కి వెళ్ళి పక్కనే కట్టేచ్చాం. అది అంటే ఊరికే ఒక సరదాగా చేసి పని కొంచెం సీరియస్ అయిందండి, అది కొంచెం పని. సో నీకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, క్లిప్పింగ్ ప్లీజ్. ఉదయ్ కిరణ్ నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా? అవునండి, బాగా ఇష్టం, బాగా క్లోజ్గా ఉండేవాళ్ళండి. ఓకే. మీరు కలిసి ఇద్దరు కలిసి ఎక్కడ యాక్ట్ చేయాలి? లేదండి, ఎక్కడ మామూలు ఇలాగే పరిచయం? అంతే, ఇలాగే పరిచయం అండి. మీ అందరు కలిసి, నాని, నేను, ఉదయ్, మీ అందరు కలిసి ఎక్కువ వాలీబాల్ ఆడేవాళ్ళం. బీచ్ వాలీబాల్ ఈవినింగ్స్, ఎవ్రీ డే ఈవినింగ్ ఒక 7 నుంచి ఆల్మోస్ట్ నైట్ 12-11 వరకు ఆడేవాళ్ళం అండి. సో అక్కడే అందరూ ఈవినింగ్స్ ఎవరికి షూటింగ్ అలా అయిపోయిన తర్వాత వచ్చేసండి అక్కడ కూర్చునే వాళ్ళం. సో అలా పరిచయం అండి. అంటే ముందు నుంచి పరిచయం ఉదయ్, బట్ అక్కడ బాగా ఎక్కువ క్లోజ్ అయ్యామండి. ఆల్మోస్ట్ ఐమ్ టాకింగ్ అబౌట్ 2011 ఆ టైం అండి. సో ఇంకా నాకు అంటే మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే ఫస్ట్ ఉండేవాడు అండి. ప్రతి ఫంక్షన్లో అంటే ఇంట్లో మంచి జరిగిన చెడ్డ జరిగిన ప్రతి దాంట్లో ఉండేవాడు అండి. అభిష్ అది ఉండకుండా ఉండాల్సింది. అంటే బాగా అంటే నేను కొట్టాలి, ఇండస్ట్రీలో హిట్ కొట్టాలి అనుకున్న వ్యక్తుల్లో తన కోసం అండి. అంటే వరుసగా 3 సినిమాలు సక్సెస్ ఇచ్చి దాని తర్వాత కొంత ఫెయిలియర్స్ వచ్చినా, బట్ ఎప్పుడు లేదు బాగా చేయాలి, బాడీ బిల్డ్ చేసండి, కెరియర్ డ్రివెన్ అండి. అంటే ఎప్పటికైనా కొట్టాలని. సో అది చేయకుండా ఇదైపోయాడు అనేది చాలా బాధ ఉంటుంది. డెఫినెట్గా యూ షుడ్ హ్యావ్ హ్యాడ్ 1 హిట్ బిఫోర్ కూడా పాస్ట్ అవే అని నాకు అనిపించింది. వీళ్ళు కాక ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ నీకెవరు? శర్వా ఉన్నాడండి, మనోజ్ ఉన్నాడు, కళ్యాణ్ రామ్ ఉన్నాడు, చాలా మంది అండి. అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ ఇంకెవరు మీ వాడు ఉన్నాడు, ఉన్నాడు ఆడి ఇండస్ట్రీ. బట్ అంటే ఆడికి మీకు తెలియదు ఏంటంటేనండి, మా వైఫ్ కయ్యూమ్కి పేరు పెట్టింది. ఫస్ట్ వైఫ్ అంట కయ్యూమ్, ఆవిడ సెకండ్ వైఫ్ అంట. ఎందుకంటే మేము ఎక్కువ కలిసి తిరుగుతూ ఉంటాం కాబట్టి. సో ఇది కాకుండా అనిల్ అని చిన్నప్పటి నుంచి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. అందరూ ఇవాళకి టచ్ లో, మెడ్రాస్ లో ఉన్న ఫ్రెండ్స్ టచ్ లో ఉన్నారండి, ముంబైలో ఉన్న ఫ్రెండ్స్ టచ్ లో ఉన్నారు, అందరితోటి టచ్ లో ఉన్నామండి.